అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అండి అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చి అడిగాడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. గౌరవనీయ అందరికీ నమస్కారం. అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్యంలో ఒక మంచి వేదిక అన్నమాట. ఆ వేదికని ఎలా ఉపయోగించుకోవాలో తెలియని చాలామంది ఈరోజు ఎమ్మెల్యేలు ఆడ కూర్చున్నారు. ఈరోజు అసెంబ్లీలో హిందూపూర్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు స్టేట్ ఎక్స్ సీఎంని జగన్ గారిని ఈరోజు సైకో అని పిలుస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ నేను బాలకృష్ణ గారికి ఒక ప్రశ్న అడుగుతాను. బాలకృష్ణ గారు, ఎవరికండి మెంటల్ సర్టిఫికేట్ ఉండేది? మీకే కదా. ఆ రోజు మీ ఇంట్లో మీరు ఒక వ్యక్తిని కాల్చి పడేసి ఆ కేసు నుంచి బయటికి రావాలని మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. ఎవరండి? మీరే కదా ఆ రోజు తెచ్చుకోండి ఆ మెంటల్ సర్టిఫికేట్. అలా చూసుకుంటే మీరు ఎలక్షన్కి పోటీ పడేదానికి కూడా మీరు అనర్హులండి. ఎలా మీరు ఈరోజు ఎక్స్ సీఎంని మీరు సైకో అని పిలుస్తున్నారు? దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మీ నోరు అదుపులో పెట్టుకోకుండా ఉంటే ప్రజలందరూ బుద్ధి చెప్పే రోజు వస్తుందని నేను మీకు హెచ్చరిస్తూ ఖబర్దారని చెప్తాను. బాలకృష్ణ గారు, మీకు చిరంజీవి గారికి మీ డీసీఎం పవన్ కళ్యాణ్ గారికి పడకపోతే దాన్ని మీరు తేల్చుకోండి. మా జగనన్న చుట్టకండి అని మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను. మీరు ఏమైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్య గురించి మాట్లాడండి. అది కాక ఈరోజు ఎక్స్ సీఎంని సైకో అని పిలిస్తే మీకేమొస్తుంది? ఇది నేను తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడాల్సిన తీరు అది కాదు అని మీకు చెప్తా ఉన్నాను. అదే కాకుండా హిందూపూర్కి మీరు ఏం చేసినారు? ఇన్ని సంవత్సరాలు 3 సార్లు గెలిచినారు, ఏం చేసినారు అని నేను మిమ్మల్ని అడుగుతూ ఈరోజు మీరు అసెంబ్లీలో ప్రజా సమస్య ఏదైనా ఒకటి మాట్లాడారా అని నేను మిమ్మల్ని అడుగుతాను. ఎప్పుడు చూసిన టీడీపీ వాళ్ళు మన జగనన్న చేసినటువంటి కార్యాలు, మన పార్టీని, మన జగనన్నని విమర్శిస్తున్నారే తప్పితే మీరు చేసేది ఏ ఒక్క మంచి పని చేయలేదు. మీరు ఒక పథకం కూడా మీరు గట్టిగా పూర్తి చేయలేదు అని నేను చెప్తాను. ఎగ్జాంపుల్, సిలిండరే మీరు ఒక సిలిండర్ తప్పితే ఇంకా ఇంతవరకు 3 సిలిండరు ఇవ్వలేదు. మీరు ఇది కూడా పూర్తి చేయకుండా ఉండేవాళ్ళు మీరు ఈరోజు ఒక ఎక్స్ సీఎంని పెట్టుకొని సైకో అని పిలుస్తా అన్నారా? మీరు నోరు అదుపుతో పెట్టుకుంటే మంచిది అని నేను చెప్తూ ఐ వుడ్ కైండ్లీ రిక్వెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు రీకన్సిడర్ మిస్టర్ బాలకృష్ణ's Padma Bhushan award because of this character of his who used the assembly to call ex-CM of the state as a psycho, and I would condemn this act of Mr. Balakrishna towards Jagan sir. Thank you.